కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూబాక్లో మోంతా తుఫాన్తో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఎంపీ ఈటెల రాజేందర్. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరా వరికి 25,000, పత్తి పంటకు 40,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మోంతా తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని, పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే, ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కొట్టచ్చి కనబడతా ఉంది. 41 సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే భీమడోలో పడ్డదని చెప్పి, వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హుజురాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతుంది. అటు కమలాపూర్ వాగు నుంచి, ఇక్కడ కూతుళ్ళనమ వాగు కమలాపూర్ చెరువుకి వెళ్ళిపోవాలి, ఇవాళ చిలకవాగు ఇట్లా వెళ్ళిపోవాలి. ఈ రెండు వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి. ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తుడిచిపెట్టుకపోయింది. పంట పొలాలలో ఇసుక మెటలు పెట్టినాయి. పంట పొలాలు ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోతులు ఇలా చేసింది. రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి. ఎవరైతే కోసుకున్నారో పాపం వాళ్ళు రోడ్ల మీద ఆరపోసుకుంటే, ఈ జూపాక్ అనే ఊళ్ళో 4 రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు 4 ట్రాక్టర్లు వడ్డు చొప్పున మొత్తం కొట్టుకపోయినాయి. వడ్డు కొట్టుకపోయినాయి, అంత కొట్టుకపోయింది. మోంతా తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో